జై శ్రీరామ్ అండి అందరికీ. ఇది ఎక్కడ అనుకుంటున్నారు కదా, సువర్ణ భారతి గోశాల్ బంగారయ్య శర్మ గారిదండి ఇది. ప్రతి పౌర్ణమికి అయితే ఇక్కడ చండీ హోమం అయితే జరుగుతుంది. మేము ప్రతి పౌర్ణమికి ప్రతి నెల చండీ హోమంకి అయితే ఇక్కడ పాల్గొంటాం మేము. మీరు కూడా ఎవరైనా రావాలి అనుకుంటే ఇక్కడ చండీ హోమంలో పాల్గొనండి. గోసేవ మన ఎన్ని పాపాలు చేసినా కానీ గోసేవ చేసుకుంటే మన పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు కదండి. ఇక్కడైతే గోవులు అయితే చాలా 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 గోమాతలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి ఇక్కడ. మనకి ఎక్కడైనా ప్రశాంతత ఉంది అంటే, ప్రశాంతత దొరుకుతుంది అని అంటే అది గోశాలలో అండి. మన గోవుల మధ్యలో ఆ గోవులకు చక్కగా వాటికి మంచిగా ఆహారం కానీ గడ్డి కానీ నీరు అందిస్తూ ఆ గోశాలలో రక్షణ కల్పించడం అత్యంత పుణ్యకార్యం. కాబట్టి గోవు నుండి లభించే పంచగవ్యాలు మనకి అది ఎంత బాగా మనకు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, పేడ ఆరోగ్యానికి ఆధ్యాత్మికతను ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి మన కొంచెం కొద్దిపాటి సమయం అన్నా మనకు వీలు దొరికినప్పుడు మనం ఆ ఆవుల మధ్యలో వాటికి కొంచెం ప్రేమ చూపిస్తూ కొంచెం ఆహారం తినిపిస్తూ ఉంటే మనకు మనశ్శాంతిగా ఉంటుంది. మనం చేసిన కొద్దిపాటి ఏమైనా పాపాలు ఉన్నా కానీ మన పాపాలు కూడా అన్నీ తొలగిపోతాయి. గోమాత మనకు చాలా 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 ఇది. మనం గోవులను అందరం రక్షించాలి. గోవులని గోసేవ చేసుకోవాలి. మనము ఆవును సేవించడం వల్ల మనకి సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి. జీవితంలో పాపాలు తొలగిపోతాయని మనం అందరం నమ్ముతాం. కాబట్టి గోసేవ మనం అందరం చేసుకోవాలండి. గోసేవ చండీ హోమం అయితే పూర్తయిపోయిందండి. పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ అందరికి అన్నదానం అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అందరు మంచిగా అమ్మవారి ఆశీర్వాదాలు అయితే అందరికీ లభించాలి. మీరు కూడా అందరూ రండి, గోసేవలో పాల్గొనండి, హోమంలో పాల్గొనండి. అందరికీ జై శ్రీరామ్ అండి.